పుట్టబో శిశువు పరిశుద్ధుడయుండి చదువునానా దేవుని కుమారుడనబడును. హల్లెలూయా. అప్పుడు మరియమ్మ గారు ఏమంటున్నారు? యేసుప్రభు తల్లి గారు ఏమంటున్నారు? ఎన్నో వచ్చింది చదివామ్మ ఇప్పుడు? 35 వచ్చింది. ఓకే. అయితే మరియమ్మ గారు ఏమంటున్నారు? అయ్యా, నాకు ఎట్లాగూ ఈ విధముగా నాకు మరి కుమారుడు జన్మిస్తాడు అని తెలియజేసినప్పుడు అప్పుడు అంటున్నది ఆమె, దేవుని దూత గాబ్రియల్ ఏమన్నాడు? పరిశుద్ధాత్మ నీ మీదకొచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. అంతేనా? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. హల్లెలూయా. కాబట్టి శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ఇక్కడ ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్మని మీదకొచ్చును. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ జరుగుతున్న కార్యం ఏంటంటే పరిశుద్ధాత్మ తన మీదికి రావటం చూస్తున్నమాట. పరిశుద్ధాత్మ తన మీదికి తన దగ్గరకు రావటం చూస్తుందన్నమాట. కాబట్టి అండ్ బిహోల్డ్ యూ, కాబట్టి పరిశుద్ధాత్మ నిన్ను పట్టుకుంటున్నాడు, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తున్నాడు, దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. దిస్ ఈస్ ద క్రిస్టమస్. ఇదే క్రిస్టమస్ అంటే ఏంటి? ఇదిగో ఇక్కడ జరుగుతుంది క్రిస్టమస్. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును అంటే మరియమ్మ మీదకి దేవుని ఆత్మ రావటం మనం చూస్తున్నాం. దేవుని వాక్యములో దేవుని యొక్క ఆత్మ చేత నింపబడటం చూస్తున్నాం. ఒక శిశువు ఆత్మ ద్వారా జన్మించడం చూస్తున్నాం, ఆత్మ ద్వారా పుట్టడం చూస్తున్నాం. అంటే క్రిస్టమస్ అంటే ఏంటి? ఒక సామాన్యమైన మానవుడు దేవుని సర్వోన్నతుడైన శక్తి ద్వారా కమ్మబడాలి. We have and Jesus Christ. I have and Jesus Christ. నేను యేసుక్రీస్తుని కలిగి ఉన్నాను. She is Mary. ఏం కలిగి ఉంది? The supernatural power of God. A wonderful Jesus Christ. అయితే ఇలాంటి యొక్క దేవుని ఆమె తన హృదయంలో ఆహ్వానిస్తుంది, తనలోనికి ఆహ్వానిస్తుంది. తను ప్రభు ద్వారా వచ్చే ప్రతి నిందను భరించుటకు సిద్ధముగా ఉన్నది. చూసారా? ఏంటి క్రిస్టమస్ అంటే? పరిశుద్ధాత్మ చేత ఆవరింపబడాలి. Lord Jesus Christ, give me your holy power. Fill the Holy Spirit. క్రిస్టమస్ అంటే ఏంటి? మా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియమ్మ మీదకి ఏంజెల్ గాబ్రియల్ ఫ్రమ్ కమ్ ఏ హెవెన్, పరలోకము నుంచి దేవదూత దిగొచ్చి అంటున్నాడు, మరియా, నీలో ఒక శిశువు పుడతాడు, ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. ఆమె పరిశుద్ధాత్మ ద్వారా ఆకర్షింపబడుతుంది, ఆవరింపబడుతుంది. Every woman, every see, look on the Holy Spirit.
ఈ లోకములో ఏదో కాదు దేవుని బిడ్డలారా. ఈ లోకములో ఎంతో మందిని మనం చూస్తున్నాం. ఎనీ టైం ఏ రోజైనా వారు వెళ్ళిపోతూనే ఉన్నారు. మనం ఎలాంటి వారం? ప్రసంగిలో ఉన్నది 12వ అధ్యాయంలో 7వ వచనం ఉంది. ఏమని ఉన్నది అక్కడంటే, అవర్ బాడీ రిటర్న్ టు డస్ట్. మన యొక్క శరీరము అది మన్నే గనక అది రిటర్న్ తిరిగి మన్నుగా మార్చబడుతుంది. అయితే ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. ఓ మానవుడా, మనం కలిగి ఉన్న శరీరం ఏంటో తెలుసా? కేవలం ఒక మట్టి శరీరం మాత్రమే. ఈ మట్టి శరీరంలో ఉండి గర్వము అహంకారం కాదు. నువ్వు ఈ దినమున పక్షాస్తం పడాలి. ఓ దేవా, నా బట్టబార హృదయాన్ని, ఓ దేవా, నా పాపిష్టి హృదయాన్ని నువ్వు మార్చమని అడగాలి. కన్నీరు కారాలి. మరి అమ్మ ఏ విధంగా అయితే పరిశుద్ధాత్మ ద్వారా ఆవరింపబడదు, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. ఇదే క్రిస్టమస్. హ్యాపీ క్రిస్టమస్, మేరీ క్రిస్టమస్ అంటే పరిశుద్ధాత్మ ద్వారా నింపబడుతుంది. డియర్ ఫ్రెండ్, యు హ్యావ్ లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. లూకా సువార్తలో ఒక వచనం రాయబడుతుంది. 2వ అధ్యాయము 13వ వచనం చూసినప్పుడు, 14వ వచనం చూసినప్పుడు అక్కడ రాయబడుతుంది, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, భూమిపై తనకి ఇష్టమైన వారికి సమాధానం. పరలోక సమాహము ఆ దూతతో కూడా ఉండేన గనక వారు ప్రభువును గణపరుస్తూ, త్వరగా చదవాలా, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన వారికి సమాధానం, ద పీస్ఫుల్ లైఫ్. స్టాప్. క్రైస్ట్ విల్ గివ్ యూ ద గుడ్ లైఫ్. క్రైస్ట్ విల్ గివ్ యూ ద పీస్ఫుల్ లైఫ్. My dear friend, my dear sister, you should pray every day. You shall beginning the spiritual. కాబట్టి మన హృదయములు ఎలాంటి బండలాగా మారిపోయిన హృదయాలు, పక్షాస్తాపము లేని హృదయాలు, పాపము ఒప్పుకోలేని హృదయాలు, అహంకారంతో ఉంటున్న హృదయాలు, అంధకారంతో ఉంటున్న హృదయాలు, ఇటువంటి హృదయములో పరిశుద్ధాత్మ చేత ఆవరింపబడగలవా? దేవుని చర్చికి ఎందుకు పోతాం? చర్చిని చుట్టానిక, మనుషులను చుట్టానిక కాదు నా ప్రియులారా. దేవుని వాక్కులో ఉన్న జీవాన్ని నీవు దర్శించాలి. దేవుని వాక్కులో ఉన్న మహిమను దర్శించాలి. అది క్రిస్టమస్. ఎంతో మంది క్రిస్టమస్కి వెళ్తున్నారు, ఎన్నో చర్చలకు వెళ్తున్నారు. ఏం ప్రయోజనం ఉంది ప్రియులారా? ఏం ప్రయోజనం ఉంది? యేసయ్య అన్నాడు యోహాను సువార్తలో 4వ అధ్యాయం 13, 14 వచనంలో, అమ్మా నేను నీకు జీవజలపు ఊటలు ఇస్తాను. స్పిరిచువల్ వాటర్. అమ్మా నేను నీకు జీవజలపు ఊటలు ఇస్తానన్నాడు. నేను దేవుని సముఖములో నిలబడుతున్న గాబ్రియేలుని, దీనిని యొద్దకు రావటానికి ఈ వర్తమానము దేవుని చేత నేను పంపబడి తిని, నా మాటలు దాని కాలమందుదాయి నెరవేరుడు. అయితే మరియా నమ్మింది, జక్కయ్య నమ్మలేదు. ఏమైపోయాడు? మరియమ్మ తల్లి దేవుడు నీ కడుపులో జన్మిస్తాడంటే నమ్మింది.
సరే ఓకే అలా కాని అని. జక్కరియా ఏం చేసిండు? నమ్మలేదు. నమ్మకపోతే ఏమైంది? మూగవాడైపోయాడు. ప్రభువుని అంగీకరించకుండా, ప్రభు విషయం తెలవకుండా వారు ఏమవుతారు? మూగవారైపోతారు. ద స్పిరిచువల్ బ్లైండ్. ఆధ్యాత్మికంగా మూగవాళ్ళు. ఏమర్థం? ఈరోజు ప్రభువా, నా జీవితంలో నీ ఆత్మ కుమ్మరించమని నువ్వు పక్షస్థపడాలి. యాకోబు అన్నాడు, దేవా నీవు నన్ను ఆశీర్వదించే వరకు నిన్ను వదిలిపెట్టను అన్నాడు. పొద్దున్నాక చేయటం కాదు ప్రార్థన. 5 నిమిషాలు చేసిన కన్నీళ్లతో యేసు వారు పాదాలు కడగాలి. కాబట్టి పశువుల పాకలు, పశువు లాంటి మన హృదయం, అర్థం చేసుకోలేని హృదయం, అహంకారంతో ఉన్న హృదయం, పక్షస్థాపడిన హృదయం, దీంట్లోకి రావాలంటే ఆయన ఎంతో అసహ్యపడతారు. ఓ ప్రభువా, నా హృదయాన్ని పవిత్రంగా కడుగు. ఓ ప్రభువా, నా హృదయాన్ని పరిశుద్ధాత్మతో నింపు అని నువ్వు కోరుకుంటే అక్కడికి వస్తాడు. సరే, మోకరించు. చిన్న ప్రార్థన.